సూటిగా సుత్తి లేకుండా 2 నిమిషాలలో హరిహర వీరమల్లు సినిమా రివ్యూ చూసేద్దాం. సినిమా వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఔరంగజేబ్ కాలం నాటికి వెళ్ళిపోతుంది. ఆ కాలంలో హరిహర వీరమల్లు వాళ్ళని ఎదురించి ఎలా పోరాడాడనేదే సినిమా మొత్తం. సినిమాలో అన్నిటికన్నా సూపర్ డూపర్ నాకైతే నచ్చింది యాక్షన్ సీక్వెన్సెస్. ప్రతి ఒక్క ఫైట్ నేను ఎంజాయ్ చేసిన. అసలు మస్తు మంచిగా తీసిండ్రు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ ఫైట్ అయినా సరే మస్తు హైప్ ఉంటుంది అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి మనందరికీ తెలుసు. మరి ఆయనకు తగ్గ విలన్ని తీసుకురావాలి సినిమాలో కాబట్టి బాబీ డియోల్ని తీసుకున్నారనిపించింది. అండ్ బాబీ డియోల్తో పాటు ఇంకా వేరే హిందీ యాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకు తెలిసిన తెలుగులో సపోర్టింగ్ యాక్టర్స్ సునీలు, సుబ్బరాజు వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నిధి అగర్వాల్ని చాలా బాగా చూపించిండ్రు సినిమాలో. అంటే చాలా ట్రెడిషనల్గా అందంగా చాలా బాగా చూపించిండ్రు. కాకపోతే ఆమె రోల్ చాలా తక్కువ ఉంది. స్క్రీన్ స్పేస్ ఆమెకి చాలా తక్కువ ఇచ్చిండ్రు అనిపించింది. సినిమాలో చాలా ప్లేసెస్లో ఏఐ వాడిండ్రు. ఏఐ ఆర్ విఎఫ్ఎక్స్ నాకు తెలియదు, కానీ కొన్ని ప్లేసెస్లో మనకి ఇది ఏఐ ఎడిటెడ్, ఏఐ జనరేటెడ్ అన్నట్టుగా కొన్ని ప్లేసెస్లో తెలుస్తుంది. కానీ మిగతా అన్ని ప్లేసెస్లో మాత్రం మనం స్టోరీలో కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం. ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్కడైతే ఆ హైప్ ఇచ్చే సీన్స్ ఉన్నాయో అక్కడ బీజిఎంతోని ఇంకా మంచి ఎలివేషన్ అనిపిస్తుంది. సాంగ్స్ వచ్చేసి కొంచెం యావరేజ్. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఒక భీమ్లా నాయక్, ఒక ఆర్ఆర్ఆర్, ఒక బాహుబలి 3 కలిపి చూసిన ఫీలింగ్ వస్తుంది మీకు. సినిమాలో ఒకటి నాకు నచ్చింది ఏంటంటే హిందీ యాక్టర్స్ని కొంచెం ఎక్కువ పెట్టిండ్రు అనిపించింది. మన తెలుగు వాళ్ళని కూడా కొంచెం ఎక్కువ పెట్టుంటే ఇంకా మంచిగా ఉండేది అనిపించింది. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.